పాషమైలారంలోని సిగాచి ఫార్మా ఫ్యాక్టరీలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. పేలుడు తర్వాత మిస్ అయిన కార్మికుల కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించామని, సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రమాదానికి గల కారణాలపై త్వరలోనే కమిటీ మధ్యంతర నివేదిక వస్తుందని చెప్పారు. ఇప్పటికే మృతుల ఫ్యామిలీలకు ఫ్యాక్టరీ యాజమాన్యం ₹1 కోటి పరిహారం ప్రకటించిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఏదైతే దుర్ఘటన అయిందో సుమారు 38 మంది చనిపోవడం జరిగింది. ఇంకా 2-3 సీరియస్గా ఉన్నారు హాస్పిటల్లో. ఈ దుర్ఘటనలో నిజంగా మేనేజ్మెంట్ వారి లోపాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పోయి రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఎక్స్టింగ్విషర్స్ అనే కానీ వెంటిలేషన్ డక్ట్స్ అనే కానీ దీంట్లో సరిగా ఇంటర్లాకింగ్ ఆఫ్ కీ క్రిటికల్ ఎక్విప్మెంట్, ఎందుకంటే డ్రైయర్లో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ మెషిన్ స్టాప్ కావాలన్నమాట ఆటోమేటిక్గా. ఇలాంటి మెషర్స్ ఏదైతే వాళ్ళు తీసుకోలేదు. అందు గురించి ఈ ఇంటరీమ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ లేబర్ యాక్ట్లో వాళ్ళు డైలీ వేజెస్ ఎంప్లాయీస్ని క్రిటికల్ ఎక్విప్మెంట్ దగ్గర వాడుతున్నారు. నేను లేబర్ సెక్రటరీ గారికి చెప్పాను, ఒక లా తీసుకురావాలి, చట్టం తీసుకురావాలి. ఈ రెడ్ కేటగిరీలో ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడైతే ట్రైనింగ్ ఇప్పించి రెగ్యులర్ వర్కర్స్ని ఇలాంటి పొజిషన్లో పెట్టేది అవసరం ఉంది. పెట్టినప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏమవుతుంది, వాళ్ళు తొందరగా నిర్ణయాలు తీసుకోవచ్చు. డైలీ వేజెస్లో ఇవాళ ఉంటాడు, ఇవాళ రేపు ఉండడు. సో రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మెషిన్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే అది చట్టం ప్రకారంగా తీసుకురాబోతున్నాం.